ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క గుణపాఠాన్ని కూడా నేర్చుకోలేదు అని చెప్పటానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఏమిటది? ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్. దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రకటన చేశాడు ఆయన. అదేంటంటే, మిత్తల్ స్టీల్ ప్లాంట్ని తానే తెచ్చినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తున్నారు. ఇదే మాట వాడాడు ఆయన. అసలు మిత్తల్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చింది నేను. 2022లో నేను దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇదే మిత్తల్ వాళ్ళు నన్ను కలిశారు. ఆ టైంలో నేను మా స్టేట్లో ఉక్కు కర్మాగారం పెట్టాలని చెప్పి వాళ్ళని రాష్ట్రానికి ఆహ్వానించాను. నేను అట్లా అడిగాను కాబట్టి వాళ్ళు వచ్చి పెట్టారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్కి కానీ ఎటువంటి క్రెడిట్ లేదు. క్రెడిట్ అంతా కూడా నాదే. నా క్రెడిట్ని వాళ్ళు చోరీ చేస్తున్నారు అన్నాడు. ఇంత పచ్చి అబద్ధాన్ని చెప్పటానికి చాలా ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం అప్పటికీ ఇప్పటికీ, అంటే కియా ప్రాజెక్టు వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉన్నది. ఇది ఎంత బ్లేటెంట్ లయ్యో చెప్తా నేను. ఈ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ మధ్యనే డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయి. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య అంటే 2025లో ఇట్లానే ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు. అదేంటంటే, లోకేష్ అప్పటికే ఒక ప్రకటన చేశాడు. ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏపీకి రాబోతోంది. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నారు విశాఖపట్నం దగ్గర. ఇది దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కాబోతోంది అని. దాన్ని రెఫర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? 2025లో ఆ ప్లాంట్ని ఈ మిత్తల వాళ్ళు ఒరిస్సాలో పెట్టబోతూ ఉంటే ఈ లోకేష్ ఏంటి పిట్టల ద్వారా కబుర్లు చెప్తాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన మాటల్లోనే వినిపిస్తాను నేను మీకు. మిట్టల్ ఒడిశాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు. 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులో పూలు పెడతా ఉన్నారు? ఎవరి చెవిలో పూలు పెడతారు అని చెప్పి లోకేష్ ప్రకటనని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళి చేశాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ప్లేట్ ఫిరాయించి 180 డిగ్రీస్ మడమ తిప్పి అసలు మిత్తల్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చింది నేను, ఈ చంద్రబాబు నాయుడు ఏంటి తాను తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తాడు అని చెప్పి అంటాడు. అది పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు? 2022లో నేను దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇదే మిత్తల వాళ్ళు నన్ను కలిశారు అన్నాడు. ద వే హీ ఎక్స్ప్రెసెస్ చూడండి. మిగతా వాళ్ళు ఏమంటారు? లోకేష్ ఏమన్నాడు? నేను 2024 సెప్టెంబర్లో అరగంట సేపు జూమ్ కాల్లో మాట్లాడాను ఆదిత్య మిత్తల్ తోటి. అంటే ఆ మిత్తల్ వాళ్ళ అబ్బాయి లక్ష్మీ మిత్తల్ కొడుకు ఆదిత్య మిత్తల్, ఆయన CEO దీనికి. నేను అరగంట సేపు ఆయనతో మాట్లాడాను అని లోకేష్ అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఇదే మిత్తల వాళ్ళు నన్ను కలిశారు. ఆ యాటిట్యూడ్లో ఉన్నటువంటి తేడా చూడండి. ఓకే, కలిసినప్పుడట మా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం పెట్టండి అని అడిగేట ఆయన. అడిగుండొచ్చు. ఒక మాట అడగగానే 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఎవరైనా ప్రాజెక్ట్ని పెట్టేస్తారా? దానికి ఎంత ప్రక్రియ ఉంటుంది, ఎంత కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ డిమాండ్లు ఎన్ని ఉంటాయి, ఆ డిమాండ్లన్నింటినీ తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత టైం పడుతుంది? ఇవేవీ లేవు. ఆయన వచ్చి కలిసే అట్టయింది, మా రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం పెట్టండి అని అన్నట్ట వచ్చేసింది. అది అంతే. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది అని చెప్పి అనుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను చెప్పుకున్న మాట తప్ప అంత పెద్ద కర్మాగారం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మధ్య కరస్పాండెన్స్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించి జీవోలు ఇస్తుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వాళ్ళ ప్రతిపాదన పరిశీలిస్తుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అనేది నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత దానికి తగ్గట్టుగా జీవోలు విడుదలవుతాయి. వీటిల్లో ఏ ఒక్కటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా? మిత్తల వాళ్ళు రాసినటువంటి ఒక్క లేఖ లేదు. ఇదిగో మీ రాష్ట్రంలో పెట్టమని మీరు అడిగారు, అందుకు తగ్గట్టుగా మేము పెడదామని చెప్పి అనుకుంటున్నాం, మాకు ఫలానా చోట ఇన్ని వేల ఎకరాలు కావాలి,
ఈ రకమైనటువంటి ప్రోత్సాహకాలు కావాలి, ఈ రకమైనటువంటి అనుమతులు ఇప్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. అడిగారా? ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి పేపర్ వర్క్ ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్లో ఎక్కడా ఎప్పుడు మిత్తల్ స్టీల్ గురించి ప్రస్తావనే లేదు. వేరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? లోకేషే చెప్పాడు, 2024 సెప్టెంబర్లో నేను ఆదిత్య మిత్తల్తో అరగంట సేపు మాట్లాడాను దీని గురించి. అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇది సెప్టెంబర్లో అయితే 24లో, అక్టోబర్లో వాళ్ళు లేఖలు రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. స్క్రీన్ మీద చూడవచ్చు మీరు. ఈ జియోనేమో నవంబర్లోది, కానీ ఇందులో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఏమని? ఆర్సిలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 18/10 అంటే అక్టోబర్ 18వ తేదీన 2024న ఒక లెటర్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే మరొక 2 లెటర్లు వచ్చినాయి. ఆ వెంటనే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ మీటింగు అది ఎప్పుడు జరిగింది? నవంబరు 16వ తేదీన. అందులో దీన్ని పెట్టారు. ఈ విధంగా మనం అడిగాం మిత్తల్ స్టీల్ వాళ్ళని మన దగ్గర పెట్టమని. వాళ్ళు అందుకు సుముఖత వ్యక్తం చేస్తూ మనకు లెటర్లు రాశారు, ప్రపోజల్ పంపించారు అని. సో ఆ ప్రపోజల్ని ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీలో దాన్ని ఆమోదించారు. ఆ తర్వాత అదే నవంబర్ 2024 26వ తేదీన ఈ జియో ఇచ్చారు. ఈ జియోలో ఏముంది? ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఆఫ్ మెసర్స్ ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్. సో ఈ ప్రపోజల్ ఇట్లా వచ్చింది. ఇది 17 మెట్రిక్ టన్నుల పర్ యానము. ఇది 2 ఫేజుల్లో కడతారు. ఇది అనకాపల్లిలో నక్కపల్లి దగ్గర కట్టాలని చెప్పి అనుకుంటున్నారు. ఇందుకోసం ఎక్స్టెన్షన్ ఆఫ్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. సో దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని ప్రోత్సాహకాలు అడిగారు. టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అన్నారు. అంటే వాళ్ళ కోసం మాత్రమే తయారు చేసినటువంటి ఇన్సెంటివ్స్ కొన్ని, దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీకి అనుగుణంగా మరికొన్ని ప్రోత్సాహకాలు, వాటికి సంబంధించి ఈ జియో ఇచ్చారు. ఆ జియోలో వివరాలనే ఉన్నాయి. ల్యాండ్ రిక్వైర్మెంట్ మొదటి ఫేజ్లో 2200 ఎకరాలు, రెండవ ఫేజ్లో 3800 ఎకరాలు, టౌన్షిప్ కోసం 440 ఎకరాలు, ఇన్వెస్ట్మెంట్ మొదటి ఫేజ్లో 55,964 కోట్లు, రెండో ఫేజ్లో 80,000 కోట్లు, అంటే మొత్తం 1,35,000 కోట్ల రూపాయలు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మొదటి ఫేజ్లో 20,000 మందికి, రెండో ఫేజ్లో 35,000 మందికి. సో ఈ వివరాలన్నీ జీవోలో ఉన్నాయి. వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన కోరికలు కోరారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఇద్దరూ కూడా కేంద్రంతో చర్చలు జరిపి సమన్వయం చేసుకొని వాళ్ళని ఒప్పించి ఆర్సిలార్ మిత్తల్ వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రోత్సాహకాన్ని కూడా ఇచ్చారు. ఇవ్వబట్టే వాళ్ళు వచ్చారు, అంత తేలిగ్గా రారు. లేకపోతే వీళ్ళకి పెట్టుబడిని ఆహ్వానించాలి అనేటువంటి కోరిక చాలా బలంగా ఉంది. వీళ్ళు చాలా త్వరగా పనులు చేస్తారు, వీళ్ళు అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా అవసరాలు ఉంటే వాటికి సంబంధించి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు అనేటువంటి భావన వచ్చినప్పుడే మిత్తల్ లాంటి వాళ్ళు వస్తారు. ఆ విధంగా వచ్చారు. అందుకని ఆషామాషిగా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏపీ పెవిలియన్లో మిత్తల్ గారు వచ్చి ఆయన ఎదుటి నిలబడి చేతులు కట్టుకొని ఉంటే ఈయన మా రాష్ట్రానికి రండి అని అనగానే వాళ్ళు రారు. వాళ్ళ వెంటబడి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ విధంగా వాళ్ళు ఒప్పించాలి. ఇవన్నీ చేస్తే కానీ ఇంతంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇది మొదటిసారి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడడం. అదేదో ఒకసారి చెప్పారులే అట్లా అని చెప్పి అనుకోవడానికి లేదు. ఆ తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతే అడ్డగోలుగా మాట్లాడాడు.